మీరు వై అనే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ రాపించారు, కానీ వై ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పొలిటీషియన్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక డబ్బున్న వ్యక్తి డబ్బులు ఇచ్చి పోలీసుని కాంప్రమైజ్ చేసిండు. అందువల్ల మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాపించిన పోలీసులు దాంట్లో ఎవిడెన్సెస్ దొరకట్లేదు అని చెప్పి క్లోజర్ రిపోర్ట్ని మెజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేశారా? అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ టైంలో వచ్చినప్పుడు మీరు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, దీన్ని సేవ్ చేసుకొని వీలైనంత వరకు షేర్ చేయండి. ఫస్ట్ మీరు స్టెప్ ఏం చేయాలంటే, ఆ క్లోజర్ రిపోర్ట్ ఎక్కడైతే ఫైల్ చేసినారో దానికి అగేన్స్ట్గా ఒక ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు, దీన్ని మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది. దానికి క్లోజర్ రిపోర్ట్ అగేన్స్ట్గా ప్రొటెస్ట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకున్నారు పర్టికులర్ మెజిస్ట్రేట్ దగ్గర. సో దీని నుంచి వచ్చే బెనిఫిట్ ఏంది మీకు? ఫస్ట్ బెనిఫిట్, మెజిస్ట్రేట్ మీ కేసుని చదివి, మీ ప్రొటెస్ట్ పిటిషన్ చదివి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేయొచ్చండి. పోలీసులు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేయొచ్చు ఫస్ట్. నెక్స్ట్, అయినా సరే పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేరు అన్న మీరు పర్టికులర్ క్లారిటీతో ఉన్నారు. సో అప్పుడు మీరంతకు మీరే సొంతంగా ఎప్పుడైతే అఫెన్స్ చేసిండో ఆ పర్టికులర్ వ్యక్తి, ఆ వై అన్న పర్సన్, కొన్ని వీడియోస్ సాక్ష్యాలు అయితే ఉంటాయి కదా మీ దగ్గర, అంటే కొన్ని విట్నెసెస్ కానీ, లేదంటే మీరు ఫోటో తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు, ఇలాంటి ఎవిడెన్సెస్ని పొందుపరిచి మీరు ఆ ప్రొటెస్ట్ పిటిషన్ని కంప్లైంట్లకు కూడా టర్న్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చండి. సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జ్మెంట్స్లో చెప్పింది. సో నేను 2024 వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ గురించి మాట్లాడబోతున్నాను. ముక్తార్ జైద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ప్రొటెస్ట్ పిటిషన్ కూడా కంప్లైంట్లకు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక ప్రొటెస్ట్ పిటిషన్ ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఎసెన్షియల్స్ ని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు కంప్లైంట్లకు కూడా చేంజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి ఫాలో చేయండి.